ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఓం గణాధిపతియే నమః. తులారాశి వారి జాతకులు మే మాసంలో 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే తప్పకుండా మీరు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల దగ్గర సలహాలు తీసుకుని వారి యొక్క జీవితాలు మలుచుకున్న వారు కూడా ఎంతో మంది ఉంటారు. అందరినీ కూడాను మంచిగా గైడెన్స్ చేసే సత్తా ఈ రాశి జాతకులకు ఉంటుంది. అయితే ఈ 3 రోజుల్లో ఒక నూతన పరిచయస్కుడి ద్వారా మీ జీవితంలో మార్పు అయితే కలగబోతుందండి. లైఫ్ లో సెటిల్ అయ్యే యోగాన్ని వారి వల్ల అయితే మీరు పొందుకోబోతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడాను వీరిని చూస్తే గౌరవించేవారు చాలా మంది ఉంటారు. ఇది వీరి మనస్తత్వం అండి. మంచిగా మాట్లాడతారు. ఎదుటి వారితో పలుచనగా మాట్లాడడం వీరికి అస్సలు చేత కాదు. 10 మందిలో 7గురికి వీరంటే బాగా నచ్చుతారు. అయితే శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. ఒక్కోసారి వీరిని అగౌరవ పరుస్తూ ఉంటారు. ఎలా అంటే ఎప్పుడో మాకు వీరు సాయం చేశారు, ఆ సాయంతోని మేము బ్రతికాము అనే గర్వం వీరికి ఉంటుందని చెప్పి 10 మందికి వీళ్ళు లేనిపోని మాటలు చెప్పి వీరిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ 3 రోజుల్లో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఒక వ్యక్తి ఒకరి ద్వారా బాగుపడ్డారు అంటే వారికి మనం గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, కృతజ్ఞత చూపించాలి. కాకపోతే ఈ రాశి దగ్గర ఎవరైతే సాయం పొందారో అలాంటి వారు ఈ 3 రోజుల్లో వీరిని కాస్తంత అసహనానికి గురి చేస్తారు. మానసికంగా దెబ్బతీస్తారు. లేనిపోని మాటలు వీరి మీద చెప్పి వీరి యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోతున్నారు. అలాంటి వారు వీరిని గౌరవించారు, వీరికి కృతజ్ఞత అనేది చూపించారు. కానీ అలాంటి వారిని ఈ రాశి వారు గుర్తించి ఇకనైనా దూరంగా ఉండండి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా వారు కనబడినా కూడాను, వీరి దగ్గరికి సాయానికి వచ్చినా కూడాను వీరికి అస్సలు సాయం చేయకూడదు. మోసం చేసిన వారితో మరలా మీరు బంధాన్ని కొనసాగించొద్దు. ఈ 3 రోజుల్లో అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడాను మీరు మరలా నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మంచి చేస్తే చెడ్డ జరుగుతుందండి. ముమ్మాటికి ఇది నిజము. ఈ 3 రోజుల్లో ఎవ్వరికీ కూడా ఏ మంచి చెయ్యొద్దు. ఒకవేళ అప్పు ఇవ్వాలి అనుకున్నా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. మీకు లాభం అనుకుంటేనే ఏ పని అయినా చెయ్యండి. లేదంటే ఎదుటి వారు లాభపడతారు అని చెప్పి మన లాభాలు పక్కన పెట్టి, లాభం అంటే ఇక్కడ సమయం అండి. సమయం మన టైం వేస్ట్ చేసుకునే వారికి సలహాలు ఇచ్చో ఏదైనా హెల్ప్ చేసో వారు బాగుపడతారని చెప్పి మనం ఈ విధంగా చేస్తుంటాము. కానీ ఈ 3 రోజుల్లో ఈ సమయం మీకు అస్సలు బాగోదు. మీ పనులు పెండింగ్ లో పడిపోతాయి. దీని ద్వారా మీకు రావాల్సిన డబ్బులు పోతాయి. ఎదుటి వారు బాగుపడతారు. మీరు ఇంకా బాగుపడడానికి ఎదురు చూస్తూనే ఉండాలి. తత్ఫలితంగా కుటుంబంలో కూడా కాస్త సమస్యలు రావచ్చును. కాబట్టి జాగ్రత్తగా ముందుగా మీ పనులు మీరు చేసుకోండి. కుటుంబానికి చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టుకోండి. మీ కుటుంబం బాగుంటేనే మీరు 10 మందిలో గౌరవంగా ఉంటారు. ఇంట్లో మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, ఈ పనులు చేసుకోవడం లాంటివి చేయండి. నూతన వస్తువులు కొనే యోగం కనిపిస్తుంది. బంగారు ఆభరణాలు కొనే యోగం కూడా కనిపిస్తుంది. ముందుగా మీరు సంపాదించుకోండి. ఆ తర్వాత మీకు సమయం ఉంటేనే 10 మందికి సాయం చేయండి. సహాయం చేయండి కాదనడం లేదు. కాకపోతే ముందుగా మనం బాగుండాలి, ఆ తర్వాతనే సహాయం చేయాలి అనుకునే వాళ్లకు చెయ్యండి. అంతేకాని ముందు మీ పిల్లలను చూసుకోండి, మీ భార్య పిల్లలను, మీ కుటుంబాన్ని చూసుకోండి. తర్వాతనే వేరే వాళ్లను చూడడం మొదలు పెట్టండి. ఇది ఒక సలహా ఇస్తున్నామండి. ఖచ్చితంగా పాటించి తీరండి. అయితే ఈ 3 రోజుల్లో ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా, ఏ వ్యాపారమైనా, ఎలాంటి రంగంలో ఉన్నా కూడాను మీరు చేస్తున్న అన్ని పనులు ఈ సమయంలో 3 పువ్వులు 6 కాయలుగా కలిసొస్తాయని చెప్పొచ్చు. కాకపోతే
డబ్బుల దగ్గర మోసాలు జరుగుతాయి చూసుకోండి. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. సంతానం పరంగా పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఇప్పుడు చిన్నగా అంతా సర్దుకుని మనశ్శాంతి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అనుకూలత ఉంటుంది. మీకు మాత్రం చిన్న అనారోగ్య సమస్యల సూచన కనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, తలనొప్పి కావచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతారు. చేయాల్సిందల్లా ఏమిటంటే డబ్బు కంటే ఆరోగ్యం మిన్న. ఆరోగ్యం జాగ్రత్త. డబ్బులు సంపాదించే పనిలో పడిపోయి సమయానికి తినడము, నిద్రపోవడం కూడా మర్చిపోయారు. దేవుడు ఒక హెచ్చరికగా ఇస్తున్నాడని భావించండి. ఆరోగ్యం మీద తప్పక శ్రద్ధ పెట్టండి. స్ట్రెస్ ని పక్కన పెట్టేయండి. తగిన విధంగా వ్యాయామాలు చేయడం మంచిది. సమయానికి భోజనం చేస్తూ సమయానికి నిద్రపోండి. పౌష్టిక ఆహారాన్ని భోజనంలో పాలు భాగస్వామ్యం చేసుకోండి. ఏదైనా గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం చక్కటి ప్రశాంతత, మనశ్శాంతి అనేది కలగచేయడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే పనులను మర్చిపోవద్దు. ప్రేమికుల పరంగా బాగుంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన యోగం కలగబోతుంది. ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, లాయర్స్ కి, డాక్టర్స్ కి బాగుంటుందని చెప్పొచ్చు. పెళ్లిళ్లు కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి తులసి మాల సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది.